Hi viewers, welcome to Markets at 11 AM. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ స్ట్రాంగ్ నోట్తో డేని స్టార్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ రావడం చూస్తున్నాము. ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఒక చిన్నపాటి కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా మార్కెట్స్ చూసుకున్నట్టయితే పాజిటివ్ జోన్లోనే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్కి 201 పాయింట్స్ అప్సైడ్తో 36,181 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 180 పాయింట్స్ పాజిటివ్గా 36,161 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 50 పాయింట్స్ అప్ మోతో కీ లెవెల్ అయిన సాంకేతికంగా కీలకమైన 10,850 లెవెల్ ఎబో అంటే చూసుకున్నట్టయితే 10,862 ఆ రేంజ్లో ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 37 పాయింట్స్ పాజిటివ్గా కీ లెవెల్ అయిన 10,850 బిలో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. 10,839 ఆ రేంజ్లో నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 142 పాయింట్స్ డౌన్ సైడ్తో అప్ సైడ్తో 27,651 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 88 పాయింట్స్ పాజిటివ్గా 27,598 వద్ద ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఇక మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంతవరకు ఫ్లాట్ టు బెటర్ మోడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. డిక్లైన్సెస్ కన్నా కూడా అడ్వాన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో మూవ్ అవడం చూస్తున్నాము. కొంత నిన్నటి ట్రెండ్తో కంపేర్ చేసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఈ రోజు కొంత బెటర్గానే ఉన్నాయనుకోవచ్చు. అడ్వాన్సెస్ 897గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 681గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ రూపీ కనుక చూసుకున్నట్టయితే అరౌండ్ 15 పైసా హయ్యర్ సైడ్తో 70.05 వద్ద ఈరోజు డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఆ స్టాక్ ఐడిబిఐ బ్యాంక్ అరౌండ్ 3.5%, అశోక్ లేలాండ్ అరౌండ్ 2.15%, ఆర్బిఎల్ బ్యాంక్ నియర్లీ 2%, టీవీఎస్ మోటార్స్ 1.71% అండ్ హెవెల్స్ ఇండియా 1% పైగానే పాజిటివ్గా ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే కిరీ ఇండస్ట్రీస్ 12.90% అండ్ జాగరణ్ ప్రకాశన్ 6.65%, ఆర్పీపీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 5.5%, రాడికో కైతాన్ అరౌండ్ 3.62% అండ్ నాల్కో 3.5% వరకు పాజిటివ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ రావడం అబ్జర్వ్ చేస్తున్నాము. నికై 258 పాయింట్స్ అండ్ స్ట్రైట్ టైమ్స్ 33 పాయింట్స్, హ్యాంగ్సింగ్ అరౌండ్ 700 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 172, కొస్పీ 40 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 40 పాయింట్స్ వరకు పాజిటివ్ అవుట్లుక్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే అరౌండ్ 44 పాయింట్స్ పాజిటివ్గా 10,882 ఆ రేంజ్లో ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ట్రేడ్ అవుతూ రావడం గమనిస్తున్నాము. ఇక నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ అరౌండ్ 2% అండ్ యాక్సిస్ బ్యాంక్ 1.68%, విప్రో 1.21%. ఓవరాల్గా నిఫ్టీ టాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎక్కువగా ఐటీ స్పేస్కి చెందిన స్టాక్స్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఈరోజు ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక మంచి ర్యాలీ అనేది చూస్తున్నాము. లాస్ట్ ఫ్యూ డేస్ ఒక 2 to 3 డేస్ చిన్నపాటి కరెక్షన్ టు డౌన్ ట్రెండ్ తర్వాత ఐటీ స్టాక్స్లో ఈరోజు ఎగైన్ ర్యాలీ వచ్చిందనుకోవచ్చు. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ అన్నీ కూడా అరౌండ్ ఒక 1% నుంచి 2% పైగానే అప్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఐషియో మోటార్స్ చూసుకున్నట్టయితే 1.17 వరకు పాజిటివ్స్లో మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్లో చూసుకున్నట్టయితే టాప్ 2 ఆఫ్ ద లూజర్స్ కూడా మనకి ఆయిల్ అండ్ మార్కెటింగ్ చెందిన కంపెనీసే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. హెచ్పిసిఎల్ అండ్ బీపీసీఎల్ ఈ స్టాక్స్ అరౌండ్ 2.5% to 3% వరకు కరెక్షన్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ టాటా స్టీల్ 2.37%, గెయిల్ 2.5%, భారతీ ఇన్ఫర్టెల్ 2% వరకు కూడా డౌన్ సైడ్ మూవ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ వ్యూయర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. ఓవరాల్గా మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ నోట్తో గ్యాప్అప్లో ఈరోజు డైలీ మార్కెట్ స్టార్ట్ చేస్తాయి. అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ మూవ్ అనేది మార్కెట్స్లో కొనసాగుతూ రావడం చూస్తున్నాము. ఒక ఫ్యూ పాయింట్స్ వరకు కరెక్షన్ అనేది చూసినప్పటికీ కూడా ఆన్ ద నోట్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ జోన్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి అనుకోవచ్చు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? చూడండి, ఏషియన్ మార్కెట్స్లో పాజిటివ్ సెంటిమెంట్ వల్ల ఈరోజు ఒక గ్యాప్ అప్ రావడం, ఓపెన్ రావడం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ కిందే ఓపెన్ అవ్వడం, దాని దగ్గర నుంచి మళ్ళీ కరెక్షన్ మోడ్లోకి ఎంటర్ అవ్వడం చూస్తున్నాం. సో 10,861 దగ్గర నుంచి
ఓపెన్ అయ్యి అక్కడ నుంచి 10,870 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోనే కొనసాగుతూ వస్తుంది. సో ఈరోజు ముఖ్యంగా నిఫ్టీని కనుక గమనించినట్టయితే ఒక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది 50-50 ఉన్నాయి. అంటే పెరిగే స్టాక్స్ ఎన్ని ఉన్నాయో పడిపోయే స్టాక్స్ కూడా అదే విధంగా అంతే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఈ గ్యాప్ అప్ని ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ అంత కన్వీనియంట్గా ఫీల్ అవ్వడం లేదని భావించాల్సి ఉంటుంది. సో 50-50 అడ్వాన్స్ రేషియో అంటే మనకి హయ్యర్ లెవెల్స్లో ఒక సెల్లింగ్ ప్రెజర్కే గురవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో సెక్టరల్ వైజ్గా గమనించిన కొద్దిగా పాజిటివ్గా ఉన్న సెక్టర్ అంటే ఫార్మా సెక్టర్, ఐటీ సెక్టర్ ఒకటే ఉంది. మెటల్స్లో ఒక వీక్నెస్ అనేది ఇంకా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఈరోజు ఒక 2 సైడ్స్ మూమెంటం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. 10,800 డౌన్ సైడ్ ఏదైతే గ్యాప్ అనేది ఉందో ఆ గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి ప్రయత్నం జరగచ్చు. సో అది కాదు, బ్రేక్అవుట్ రావాలి అంటే 10,920 పైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో 920 బ్రేక్అవుట్ వస్తుందా, డౌన్ సైడ్ మూమెంటం వస్తుందా అన్న చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్లో ఓపెన్ అయినప్పటికీ ఫాలో అప్ బయింగ్ అనేది రావడం లేదు. సో ఫాలో అప్ బయింగ్ వచ్చినప్పుడే మనకి న్యూ హైస్ వైపుగా మార్కెట్ అనేది వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా మిడ్ క్యాప్ స్టాక్స్ కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. సో మా నిఫ్టీలో ఈ అప్ సైడ్ గ్యాప్ అనేది వచ్చినప్పుడు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా బయింగ్ జరిగితేనే ఆ అప్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో సపోర్ట్ లేకుండా మార్కెట్ పెద్దగా అప్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ కాకపోవచ్చు. సో ఇప్పుడున్న బౌన్స్ అనేది కొద్దిగా లిమిటెడ్ స్టాక్స్కే పరిమితమైందని చెప్పాల్సి ఉంటుంది. సో మిడ్ క్యాప్ స్టాక్స్ పార్టిసిపేట్ చేయడం లేదు. మనకి ఇక్కడ 10,800 కనుక ఇంట్రాడే సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ 10,730 నెక్స్ట్ సపోర్ట్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్లో మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ దాని డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే. సో ఈరోజు అప్ సైడ్ వెళ్ళలేదు అంటే మా కనుక బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కరెక్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 27,450 అనేది ఒక కీలకమైన సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీకి. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయింది అంటే అక్కడ నుంచి రివర్సల్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి న్యూ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఈరోజే క్రియేట్ చేయకుండా ఈరోజు బ్రేక్అవుట్ వస్తుందా, బ్రేక్ డౌన్ అవుతుందా అని చూసిన తర్వాత నెక్స్ట్ ట్రేడింగ్ డెసిషన్ తీసుకోమని చెప్తాను. ఓవరాల్గా వొలాటిలిటీ ఇండెక్స్ కొద్దిగా పాజిటివ్గా అంటే కొద్దిగా తగ్గినా కూడా మనకి ఒక సెంటిమెంట్ అనేది ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా వీక్గానే ఉంటుంది. సో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాతనే ట్రేడ్ డెసిషన్ తీసుకోమని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు వెంకటేశ్వరరావు. హలో, నమస్తే అండి, అడగండి. బంధన్ బ్యాంక్, దిలీప్ బిల్డ్కాన్ అండ్ రైన్ ఇండస్ట్రీస్. ఇది లాంగ్ టర్మ్ వ్యూతో బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారా 3 స్టాక్స్లో? చూడండి, బంధన్ బ్యాంక్ న్యూస్ కారణంగా మీరు బై చేయాలనుకుంటున్నారేమో, కాకపోతే దాని ట్రెండ్ అయితే ఇంకా డౌన్ సైడ్లో ఉందండి. సో మ్యాక్సిమం ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు పాజిటివ్గా మార్కెట్ రియాక్ట్ అయితే కనుక అప్ సైడ్లోకి వెళ్ళాల్సింది. కాకపోతే నిన్న న్యూస్ వచ్చినప్పటి నుంచి కీలకమైన సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేసి న్యూ లోస్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి బంధన్ బ్యాంక్ ఈ లెవెల్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేయకుండా కొద్దిగా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కరెక్షన్ వచ్చిన తర్వాత మీరు 400 కానీ 420 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు లాంగ్ టర్మ్ కోసం అక్కడ నుంచి బయింగ్ అనేది బిగిన్ చేసుకోమని చెప్తాను. సో ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాంగ్ టైమ్ దృష్టిలో బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. ఒక కరెక్షన్ ఇంకా ఉంది కాబట్టి 400, 420 వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. దాని తర్వాత 380, 360 మధ్యలో ఇంకా నెక్స్ట్ సపోర్ట్ ఉంది. ఆ జోన్ వస్తే కనుక అక్కడ ఇంకా సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. సో దిలీప్ బిల్డ్కాన్ మాత్రం ప్రస్తుతానికైతే వీక్గానే ఉంది, దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి హరీష్ కాలర్ ఉన్నారు. హలో, హలో, యా మార్నింగ్ హరీష్, అడగండి. బజాజ్ ఫైనాన్స్ ఓకే, అప్రాక్స్గా ఏ లెవెల్లో తీసుకున్నారు హరీష్?
లాంగ్ టర్మ్తో తీసుకున్నారా షార్ట్ టర్మ్? 2630. షార్ట్ టర్మ్కి. ఓకే. సో బజాజ్ ఫైనాన్స్ ఈరోజు 2560 ఆ సపోర్ట్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి మేజర్గా ఇంకా డౌన్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా ఇది లాస్ట్ కొద్ది రోజులుగా అంటే కొద్ది నెలలుగా 1950 దగ్గర నుంచి బౌన్స్ రావడం, ఆ బౌన్స్ అంతా కూడా ఒక లిమిటెడ్ రేంజ్లో మూవ్ అవ్వడం చూస్తున్నాం. సో ప్రీవియస్ ఫాల్ ఏదైతే ఉందో దానికి కౌంటర్ అప్ మూవ్లో భాగంగానే ఈ బౌన్స్ అనేది రావడం చూసాం. అది కాకుండా ఈరోజు కీలకమైన సపోర్ట్ బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి మీరు బజాజ్ ఫైనాన్స్ లాంగ్ పొజిషన్స్ తగ్గించుకోమని చెప్తాను. దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ 2590 దగ్గరలో ఉంది. సో 2590 పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడున్న చార్ట్ సెటప్ ప్రకారం డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి, బ్రేక్ డౌన్ వచ్చింది కాబట్టి ఇంకా డౌన్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది 2450 వైపుగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాము. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి కిరణ్. హలో, చెప్పండి కిరణ్. స్టాక్ పేరు మళ్ళీ చెప్పండి. స్టాక్ ఏంటన్నారు కిరణ్? వాయిస్ బ్రేక్ అవుతోంది. షార్ట్ సేల్ చేశారా అశోక్ లేలాండ్? అవునండి, స్టార్ట్ చేశాను. అశోక్ లేలాండ్ 94 లో స్టార్ట్ చేశాను. ఇంకోటి వచ్చేసి అరవింద్ వచ్చేసి 95 లో స్టార్ట్ చేశాను సార్. అరవింద్ 95 లో స్టార్ట్ చేశాను. రెండు షార్ట్స్లోనే ఉన్నారు. రెండు షార్ట్లో ఉన్నారు. నిఫ్టీగా షార్ట్లో ఉన్నారు సార్. 10,700 అనుకున్నా మూడు. సార్ నిఫ్టీ షార్ట్ పొజిషన్ మీరు కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే అశోక్ లేలాండ్ చాలా లోయర్ లెవెల్స్లో మీరు షార్ట్ సేల్ చేశారు. సో మీకు ఈరోజు కొద్దిగా పాజిటివ్ క్యాండిల్ అన్నది పడ్డది. అశోక్ లేలాండ్ మీరు ఇంట్రాడేలో అయితే కొద్దిగా పాజిటివ్గానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే చాలా వరకు ఓవర్సోల్డ్ పొజిషన్లో మీరు షార్ట్ సేల్ చేశారు కాబట్టి నా ఉద్దేశంలో అశోక్ లేలాండ్ షార్ట్ సేల్ని మీరు కవర్ చేసుకోమని చెప్తాను. అది ఇంకా చిన్న మైనర్ బౌన్స్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అశోక్ లేలాండ్లో. అరవింద్ విషయానికి వస్తే మీరు 95 దగ్గరలో షార్ట్ సేల్ చేశారు. ప్రస్తుతానికైతే మీరు అరవింద్ షార్ట్ సేల్ పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నిఫ్టీ షార్ట్ సేల్ పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాము. ఖమ్మం నుండి ప్రకాష్. హలో ప్రకాష్, చెప్పండి. స్టాక్ ఏంటన్నారు ప్రకాష్? హలో, వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో, అడగండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, ఆర్చీస్ యా షార్ట్ టర్మ్ కదండి. చూడండి, ఆర్చీస్ బిజినెస్ కనుక గమనిస్తే అది ప్రతి అంటే మనకు మేజర్ మూమెంట్స్ అంటే ఈవెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆ కార్డ్స్ అన్నది సేలింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది. అందుకని మనకు ఇయర్ ఎండింగ్ అని న్యూ ఇయర్ విషెస్ తెలపడానికి అలాంటి టైంలోనే మనం కార్డ్స్ బయింగ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలోనే వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవ్వడం చూస్తుంటాం. సో అలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే అయిపోయింది కాబట్టి సీజనల్ బిజినెస్ ఇది ఆర్చీస్. సో మీకు బౌన్స్ వస్తే ఆర్చీస్లో ఎగ్జిట్ అవ్వడం తప్ప దీంట్లో ఫ్రెష్గా పొజిషన్ మాత్రం యాడ్ చేయకండి. రెయిన్ ఇండస్ట్రీస్లో మాత్రం మీరు కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్లో కొద్దిగా యావరేజ్ చేసుకొని ఇంకా కొద్దిగా డిప్ వస్తే ఇంకా డౌన్ సైడ్లో యావరేజ్ చేసుకోండి. కాకపోతే ఆర్చీస్లో మాత్రం యావరేజ్ చేయకండి. ఉన్న పొజిషన్ని మీ రేట్ వస్తే ఆ బౌన్స్లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయండి. దాంట్లో ఫ్రెష్గా యాడ్ చేయకండి. దాని రెవెన్యూ స్ట్రక్చర్ అయితే మనకు సీజనల్ కాబట్టి పెద్దగా మీరు చెప్పిన టైం ప్రకారం 6 months పీరియడ్లో పెద్ద అప్ మూవ్ అనేది వచ్చే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి శ్రీనివాస్. హలో, యా చెప్పండి శ్రీనివాస్. ఏంటండి మళ్ళీ చెప్పండి. 27,400 బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఈ వీక్లీ తీసుకోవాలనుకుంటున్నారు? ఈ వీక్ అంటే మీకు రేపు సెటిల్మెంట్ ఉంటుంది. 27,400 పుట్ ఆప్షన్ నా ఉద్దేశంలో అయితే తీసుకోవచ్చు. కాకపోతే
ఈ వీక్ కాకుండా మీరు నెక్స్ట్ వీక్ తీసుకోమని చెప్తాను నేను. కొద్దిగా మీకు ప్రీమియం ఎక్కువైనప్పటికీ మీకు టైం పీరియడ్ అన్నది కలిసి వస్తుంది. సో ఓవరాల్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది. నా ఉద్దేశంలో ఇది 27,400 ఒక్కసారి బ్రేక్ డౌన్ అయితే ఇంకా డౌన్ సైడ్ 27,000 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది రేపు వస్తుందా అంటే సెటిల్మెంట్ మీకు 1 డే పీరియడ్ మాత్రమే దొరుకుతుంది కాబట్టి మీరు నెక్స్ట్ వీక్ ఆప్షన్ తీసుకోమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఈరోజు సెక్టర్స్ వైజ్లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఐటీ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. కంపేర్ టు అదర్ సెక్టర్స్ ఐటీ స్టాక్స్లో ఒక ర్యాలీ అనేది చూస్తున్నాము. లాస్ట్ 2 డేస్గా 2 ట్రేడింగ్ సెషన్స్ కనుక చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ మోడ్లో కొంత డౌన్ సైడ్లో ట్రేడ్ అయిన ఐటీ స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఈరోజు స్ట్రాంగ్గా మూవ్ అవడం చూస్తున్నాము. ఒక ర్యాలీ అనేది చూస్తున్నాము ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా. ప్రస్తుతం నిఫ్టీ టాప్ గెయినర్స్ అన్ని చూసుకున్నట్టయితే ఐటీ స్పేస్కి చెందిన స్టాక్సే ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఈ 2 స్టాక్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ లెవెల్ నుంచి కూడా అప్ సైడ్ ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ర్యాలీ కూడా కంటిన్యూ అవ్వచ్చు అంటారా? మీరు అన్న ఇన్ఫోసిస్ కానీ టెక్ మహీంద్రా ఇవి 2 స్టాక్స్లో ఒక పాజిటివ్ మూమెంటం ఈరోజు కనిపించినప్పటికీ అది లిమిటెడ్గానే ఉంది. ఇన్ఫోసిస్ విషయానికి వస్తే డే హై 690 వరకు వెళ్ళినప్పటికీ ప్రస్తుతం మళ్ళీ ఒక 10 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 682 680 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అంటే హయ్యర్ లెవెల్స్లో కొద్ది బౌన్స్ ఎవ్రీ బౌన్స్ కూడా అమ్మకాల ఒత్తిడికి గురవుతుందని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు వచ్చిన బౌన్స్ తాత్కాలికమనే చెప్పొచ్చు. సో పెద్దగా అప్ సైడ్ మూమెంటం రావడానికైతే కొద్దిగా కష్టమే. ఇన్ఫోసిస్ విషయానికి వస్తే 710 దగ్గరలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని క్రాస్ చేయలేకపోవచ్చు. అదేవిధంగా టెక్ మహీంద్రా విషయానికి వస్తే ఈ ప్రస్తుతం 698 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇది కొద్దిగా పాజిటివ్గా కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ దీన్ని కూడా ఆల్మోస్ట్ 710 దగ్గరలో కనిపిస్తూ ఉంది. ఆ రెసిస్టెన్స్ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. అక్కడ ఫెయిల్ అవుతుందా బ్రేక్అవుట్ వస్తుందా అన్నది తర్వాత విషయం. ప్రస్తుతానికైతే ఈ అప్ సైడ్ మూమెంటం టెక్ మహీంద్రాలో ఇంకా కొద్ది పాయింట్స్ అప్ సైడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాల్ చూద్దాము. బెంగళూరు నుండి లక్ష్మి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు, అడగండి. అది ఇండియాబుల్ హౌసింగ్ రెసిడెన్స్ అది ఎక్కడ సెల్ చేసుకోవచ్చండి? నేను 789 దగ్గర కొన్నాను. ఓకే, అది ఇక్కడ సెల్ చేసుకోవచ్చా ఇంకా వెయిట్ చేయాలా మేడం? అంటే షార్ట్ టర్మ్కి తీసుకున్నారా లాంగ్ టర్మ్కితోనా? షార్ట్ టర్మ్కి మేడం. ఓకే, మీరు షార్ట్ టైం తీసుకుంటే మాత్రం ఇది మ్యాక్సిమం అప్ సైడ్ దీనికి రెసిస్టెన్స్ అనేది 860 855 దగ్గరలో ఉంది. సో ఆల్రెడీ మనకు లాస్ట్ ఫ్యూ డేస్లో ఆ రేంజ్ వరకు వెళ్ళడం అక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్లోకి ఎంటర్ అయింది. సో మళ్ళీ 860 వస్తుందంటే కొద్దిగా కష్టమే. సో ఈరోజు కొద్దిగా నెగిటివ్ ప్యాటర్న్ అయితే కనిపిస్తూ ఉంది. మీకు నెక్స్ట్ చిన్న బౌన్స్ వస్తే కనుక 829 830 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ బౌన్స్ వస్తే మీకు లాంగ్ పొజిషన్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మీరు షార్ట్ టైం అంటున్నారు కాబట్టి. సో ఓవరాల్గా ఇది కౌంటర్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి లిమిటెడ్ ప్రైస్ మూమెంటమే దీంట్లో కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అప్ సైడ్లో మీకు 850 అప్ సైడ్, డౌన్ సైడ్ వచ్చేసి 690 680 ఆ లిమిటెడ్ రేంజ్లోనే మూవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ మీరు హయ్యర్ లెవెల్స్కు దగ్గరలో ఉన్నారు కాబట్టి ఆ బౌన్స్ వస్తే మీరు లాంగ్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే సార్, దగ్గరగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మారుతి విషయాన్ని కనుక వచ్చినట్టయితే ఓపెన్ లెవెల్స్ నుంచి కూడా ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. ప్రస్తుతం చూసుకున్నట్టయితే టెక్నికలీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. సో చూసుకున్నట్టయితే ముఖ్యంగా దీనికి నెక్స్ట్ టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? స్టాక్ ఏదన్నారు? మారుతి. సో మారుతి మనకు ప్రీవియస్ ఫ్యూ మంత్స్ బ్యాక్ కనుక గమనిస్తే ఆల్మోస్ట్ 9400 దగ్గర నుంచి కరెక్షన్ కంటిన్యూస్గా రావడం 6600 వరకు రావడం చూసాం. సో 6600 నుంచి ఒక కౌంటర్ అప్ మూవ్లో భాగంగా మారుతిలో అప్ సైడ్ మూమెంటం చూస్తున్నాం. 6600 నుంచి రీసెంట్గా 8000 వరకు వెళ్ళడం చూస్తున్నాము. కాబట్టి ఆ కౌంటర్ మూవ్ అన్నది కంప్లీట్ అయిపోయింది దాదాపుగా. సో ఈరోజు వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో లోయర్ లెవెల్స్ అంటే రీసెంట్గా 7200 దగ్గర నుంచి ఈరోజు 7500 వరకు రావడం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే 7520 550 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న బౌన్స్ ఆ
550 ఆ జోన్ దగ్గర హాల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాంగ్స్ లోయర్ లెవెల్స్ లాంగ్స్ బిల్డప్ చేసుకుంటే కనుక ఈ రేంజ్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుండి శిల్పా కాలర్ ఉన్నారు. హలో శిల్పా గారు అడగండి. 89 షార్ట్ సెల్ చేసామండి ఇంట్రాడేకి. ఏంటండి? ఎన్సీసీ అండి. ఎన్సీసీ. ఓకే, సో ఎన్సీసీ 89 మీరు ఆ రేంజ్లో షార్ట్ సేల్ చేశారు. ప్రస్తుతానికి లాస్ట్ ఫ్యూ డేస్గా ఇది 91, 60, 92 ఆ జోన్ దగ్గర నుంచి వెళ్ళడం, అక్కడ నుంచి రివర్స్ అవ్వడం చూస్తున్నాం. అంటే 92 దగ్గర స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తూ ఉంది. సో దానిపైన క్లోజ్ అయితే కనుక మీరు ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ పొజిషన్ని కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని కింద ఉన్నంత వరకు ఇది మళ్ళీ ఒకసారి 86 వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే లాస్ట్ ఫ్యూ డేస్గా 74 దగ్గర నుంచి వచ్చిన బౌన్స్ అది కౌంటర్ బౌన్స్గానే భావించాలి. కాబట్టి పెద్దగా 92 క్రాస్ అయ్యే అవకాశం అయితే తక్కువ కనిపిస్తుంది నాకు. సో మీరు ఉన్న పొజిషన్కి 92 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి స్పాట్ లెవెల్ దగ్గర. సో ఇన్ కేస్ స్పాట్లో 92 క్రాస్ అయితే కనుక మీ షార్ట్స్ని కవర్ చేసుకోండి. దాని కింద ఉన్నంత వరకు మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. 86, 88 ఆ జోన్ వరకు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. అరుణ కుమారి మెయిల్ చేశారు. ట్రైడెంట్ అరౌండ్ 58లో తీసుకున్నాను, ఇది లాంగ్ టర్మ్ మీతో హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ లెవెల్లో కొంత యాడింగ్కి ఏమైనా వెళ్ళొచ్చు అంటారా? లాంగ్ టర్మ్ కోసం యా 58లో తీసుకున్నారు. సో ట్రైడెంట్ లాంగ్ టర్మ్ కోసం 58లో మీరు బై చేశారంటే ఆల్మోస్ట్ మీరు కరెక్ట్ లెవెల్లోనే బై చేస్తున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. సో రీసెంట్గా అది ఆల్మోస్ట్ 66, 65 ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసింది. కాబట్టి నెక్స్ట్ రెసిస్టెన్స్ 72, 73 దగ్గరలో ఉంది. సో కొద్ది రోజుల తర్వాత అది 72 దానిపైన సస్టైన్ అయితే కనుక నెక్స్ట్ అప్ మూవ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టైంలో చిన్న కరెక్షన్ వచ్చినప్పటికీ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సతీష్ రెడ్డి మెయిల్ చేశారు. గ్రాఫైట్ అరౌండ్ 10,050లో హోల్డ్ చేస్తూ ఉన్నాను, ఇది 1 to 2 years మీతో కంటిన్యూ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? 10,050లో బై చేశారా? యా $1,050 ఉండొచ్చు, అది 10,000 లేదు. యా 1050 1050. ఒకటి గ్రాఫైట్ 1050 అంటే మీరు రీసెంట్ హై లెవెల్ దగ్గర బై చేస్తున్నారు. మీరు ప్రస్తుతానికైతే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. మళ్ళీ ఆ రేంజ్ రావడానికి కొద్ది సమయం అయితే పడుతుంది. మీరు ఇక్కడ యావరేజ్ చేయాలి అనుకుంటే ఈ రేంజ్లో కాకుండా నెక్స్ట్ 640, 630 ఆ జోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా 600 నుంచి 640 వరకు ఆ జోన్ వస్తే అక్కడ మీరు ఇంకా కొద్ది యావరేజ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మళ్ళీ ఒక టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో టెక్నికల్ బౌన్స్ వచ్చినప్పుడు మీకు హైయర్ లెవెల్స్ వస్తుంది కాబట్టి ఈ బయింగ్ యావరేజ్ కొద్దిగా మీకు తగ్గిపోతుంది. ఆ బౌన్స్ వచ్చినప్పుడు మీరు ఒకసారి బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. బసవ ప్రసాద్ మెయిల్ చేశారు. ప్రజ ఇండస్ట్రీస్ 113లో ఉన్నాయి, లాంగ్ టర్మ్కి హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ కోసం యా సార్ ప్రజ్ ఇండస్ట్రీస్ రీసెంట్గా ప్రీవియస్ అయ్యే దగ్గరలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది 130 దగ్గరలోకి. సో అది కాకపోతే ఆ సపోర్ట్ని అంటే టెక్నికల్ ఇండికేటర్స్ సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి మీరు ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 124, 125 జోన్ దగ్గరలో ఉన్నప్పటికీ నా ఉద్దేశంలో అయితే మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ ప్రెజర్ వస్తే కనుక మళ్ళీ ఇది 94 కానీ 95 ఆ జోన్ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికన్నా ముందు మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లోయర్ లెవెల్స్ వస్తే మళ్ళీ ట్రేడింగ్ పర్పస్లో మీరు 90 దగ్గర కానీ 80 రూపీస్ దగ్గర కానీ మళ్ళీ రీబై చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సతీష్ మెయిల్ చేశారు. రైన్ ఇండస్ట్రీస్ అండ్ అపెక్స్ అరౌండ్ 30% లాస్లో ఉన్నాను, ఇది హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా లేదంటే యావరేజింగ్కి వెళ్ళమంటారా అని అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం BEL 20% అప్లో ఉన్నాను, 20% ప్రాఫిట్తో ఉన్నాను, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా షార్ట్ టర్మ్కి? BEL యా BEL 20% ప్రాఫిట్లో ఉన్నారు అండ్ రెయిన్ అండ్ అపెక్స్ 30% లాస్లో ఉన్నారు. సో రెయిన్ ఇండస్ట్రీ అని అపెక్స్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి లాంగ్ టర్మ్ కోసం. సో చాలా వరకు ఓవర్సోల్ పొజిషన్లో ఉంది.
కొద్దిగా టెక్నికల్ బౌన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇమీడియట్గా రాకపోయినా కొద్ది రోజుల తర్వాత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి రెయిన్ ఇండస్ట్రీస్ కానీ అపెక్స్. BEL విషయానికి వస్తే మీరు 20% ప్రాఫిట్లో ఉన్నా అని చెప్పారంటే రీసెంట్ లోయర్ లెవెల్స్ దగ్గర మీరు బై చేసినట్టు కనిపిస్తూ ఉంది. సో మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. నెక్స్ట్ దీనికి 105 దగ్గర రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో 105 వరకు బౌన్స్ వస్తే అక్కడ ఇంకా బుక్ చేసుకోమని చెప్తాను. ప్రస్తుతం ఉన్న పొజిషన్స్కి మాత్రం లోయర్ లెవెల్స్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. సాయి మెయిల్ చేశారు. JP Associates అండ్ రిలయన్స్ కమ్యూనికేషన్ ఎట్ ద సేమ్ టైం హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఈ స్టాక్స్లో ఈజ్ ఇట్ అ రైట్ టైం ఫర్ బయింగ్ అని అడుగుతున్నారు. JP Associates, రిలయన్స్ కమ్యూనికేషన్స్ అండ్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ HCC. మీరు చెప్పిన స్టాక్స్లో ఆర్కామ్లో మీకు ఎలాంటి అప్సైడ్ మూమెంటం కనిపించిందో అయితే నాకు తెలీదు. మీరు అంటే ఓవరాల్గా చాలా వరకు కరెక్షన్ జరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుంచి అప్సైడ్లోకి వెళ్ళే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి స్టాక్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన స్టాక్స్ అండి మీరు చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా. సో వీటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది అనుకోండి, వీటిలో మూమెంటం అనేది కంప్లీట్గా హాల్ట్ అయిపోతుంది. సో మీ క్యాపిటల్ అనేది దీంట్లో స్టకప్ అయిపోతుంది. ఇలాంటి స్టాక్స్లో మేజర్ మూమెంటం రావాలంటే బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా అప్సైడ్ మూమెంటం అనేది వస్తుంది. అది ఆ బుల్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఇలాంటి స్టాక్స్లో మూమెంటం అయితే రాదు. మీరు చెప్పిన 3 స్టాక్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉండమని చెప్తాను. వినీల్ మెయిల్ చేశారు. స్ట్రైట్స్ ఫార్మా ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? టార్గెట్స్ అడుగుతున్నారు. స్ట్రైట్స్ ఫార్మా బయింగ్కి మీరు వెళ్ళొచ్చండి. మీరు ప్రస్తుతానికైతే ఇది లోయర్ లెవెల్స్లో రీబౌండ్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి అంటే 450 దగ్గర నుంచి 400 ఆ జోన్ 380 450 దగ్గర నుంచి 380 అనేది బయింగ్ జోన్ అనే చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ కొద్దిగా కన్సల్టేషన్ పీరియడ్ తర్వాత లాంగ్ టైం మీరు 1 ఇయర్కి 2 ఇయర్స్ హోల్డ్ చేయగలిగితే మంచి అప్ మూవ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. శ్రీనివాస్ మెయిల్ చేశారు. RBL బ్యాంక్ 500లో 550 షేర్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇది లాంగ్ టర్మ్ మీతో కంటిన్యూ చేసుకోవచ్చు అంటారా? ఎక్కడ బై చేశారు? 550లో తీసుకున్నారు. RBL బ్యాంక్ లాంగ్ టైం కోసం అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కాకపోతే షార్ట్ టైంలో కొద్దిగా కరెక్షన్ అన్నది ఇండికేషన్ ఉంది కాబట్టి పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఉన్న పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. దాంట్లో కొద్దిగా అట్లీస్ట్ 30-40% ప్రాఫిట్ బుక్ చేసుకొని ఒక డిప్ వస్తే కనుక మళ్ళీ లోయర్ లెవెల్స్లో ఇది 500 వరకు రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ జోన్ 500 వస్తే మళ్ళీ ఇదే స్టాక్ని మీరు రీబై చేసుకోమని చెప్తాను. ఓకే సురదేవ్ గారు, ఫైనలీ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? ఎట్ ద సేమ్ టైం ఏమైనా రికమెండేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయంటారా? ఓవరాల్గా నిఫ్టీలో వీక్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. ట్రేడింగ్ పర్పస్లో పొజిషన్ తీసుకోవాలనుకుంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ HPCL, BPCL, IOC లాంటి స్టాక్స్లో ఒక షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. ఇంకా కొద్ది రోజు అంటే 1-2 డేస్ డౌన్ సైడ్ మూమెంటం దాంట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. సో నిఫ్టీ విషయానికి వస్తే 10,836 ఆ జోన్ దగ్గరలో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకొక 30 పాయింట్స్ డిప్ కనుక వస్తే 10,800 బ్రేక్ డౌన్ అయితే వీక్నెస్ అనేది ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికైతే మనకు ఆ డిప్ కొరకు వెయిట్ చేయమని చెప్తాను. 10,800 బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఆ షార్ట్ సెల్లింగ్ కూడా వెళ్ళొచ్చు నిఫ్టీ అండి, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. బిఎస్ ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 35 పాయింట్స్ పాజిటివ్గా 10,837 వద్ద ట్రేడ్ అవుతుండగా బ్యాంక్ నిఫ్టీ 85 పాయింట్స్ పాజిటివ్గా 27,595 వద్ద ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అండ్ సెన్సెక్స్ చూసుకున్నట్టయితే అరౌండ్ 156 పాయింట్స్ పాజిటివ్గా 36,137 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్ 11 AM 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ఉంటాం. స్టే ట్యూన్డ్.